నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సముద్ర తీరంలో భారీ సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన తిమింగలాలు, ఆశ్చర్యపోయిన సందర్శకులు. గుజరాత్లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము, పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ విస్తృత ప్రచారం, భూమన కుటుంబానికి అపూర్వ స్వాగతం. దౌర్జన్యాలకు తెగబడుతున్న కూటమి అభ్యర్థి ఆరణి, వైసీపీ బీసీ యువతపై చిత్తూరు రౌడీల దాడి. పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త, ఇక ఇంటి వద్దకే సంక్షేమం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ని ఆశీర్వదించండి అని ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శనివారం ఉదయం స్థానిక 10, 11వ డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు వెంకటేష్ రాయల్, రూపేష్ రెడ్డి, దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి ఆధ్వర్యంలో 77, 78, 79, 80, 81, 82, 83, 84, 86, 87, 88 పోలింగ్ బూతుల పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలను అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. భూమన అభినయ్ని, గురుమూర్తిని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో పోలింగ్ బూతుల ఆక్రమణే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత ప్రశాంతతకు నిలయమైన తిరుపతిలో కూటమి అరాచక శక్తుల్ని భారీ ఎత్తున మొహరింపజేస్తోందని దుయ్యబట్టారు. వాళ్లకు ఇష్టమొచ్చినట్లు ఓటింగ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. చిత్తూరు నుంచి 2000 మంది గూండాలు అరాచక శక్తుల్ని సర్వీస్ అపార్ట్మెంట్లు, లాడ్జ్లలో దింపారని అన్నారు. ముఖ్యంగా పోలింగ్ రోజున పోలింగ్ బూతుల ఆక్రమణకు కూటమి ప్లాన్ చేస్తోందని అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్కి, ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి అరాచక శక్తులను ఆదిలోనే అణచకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో ఉద్భవించబోతున్నాయి. ఇలాంటి అరాచక శక్తుల్ని తిరుపతి ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. తిరుపతిలో ఇప్పటి వరకు ఏ ఎన్నికలలో చాలా ప్రశాంతంగా జరిగినటువంటివే ఉన్నాయి. చిత్తూరు నుంచి తిరుపతిలో వాళ్లకు ఓటర్లు లేనని ఈ గూండాలతో ఓటింగును జరుపుకోవాలని చూస్తున్నారు. అలాగే నిన్న ఒక్క ఓటు కూడా లేనటువంటి, చివరకు వాళ్లకు కూడా ఓటు లేనటువంటి 25 మంది అభ్యర్థులు చిత్తూరు వాళ్ళు నామినేషన్స్ వేశారు అంటే దానికి వెనక ఎంత బలమైన కుట్ర ఉన్నదో చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఈ కుట్రలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ ఛేదించాలా. ఇలాంటి అకృత్యాల పట్ల అరాచక శక్తులను ఉక్కు పాదంతో అణిచివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిరంతరము మా మీద పడి ఏడ్చి దాడి చేసేటువంటి ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మీరు ఏ రకమైనటువంటి సాంప్రదాయాన్ని తిరుపతిలో తీసుకురాబోతున్నారు అన్నది ప్రజలకు తేట తెల్లమైంది అన్న సంగతిని నేను తెలియజేస్తున్నా. లేకపోతే 25 మంది చిత్తూరు వాళ్ళు అభ్యర్థులు కావటం ఏంటి, 2000 మంది చిత్తూరు గూండాలు అరాచక శక్తులు తిరుపతిలో ఇలా ఈ రకంగా వచ్చి సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉండటం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి గూడు పుటాని ఏంటో తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. విజ్ఞులు, ఆలోచన పరులు, మేధావులైన తిరుపతి ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కోరారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. అడుగడుగునా ప్రజలు పెద్ద ఎత్తున కర్పూర హారతులతో, పూల వర్షంతో శాలువలను కప్పి స్వాగతం పలికారు. కాలనీ వాసులు అభినయ్తో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. వచ్చిన ప్రతి ఒక్కరితో అభినయ్ రెడ్డి స్వయంగా సెల్ఫీ తీసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు. తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, కళ్లబొల్లి మాటలతో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులులాగా మాయ మాటలు చెప్పి ఓటర్లను మోసం చేయలేనని, తిరుపతిలో పుట్టినందుకు తిరుపతి వాసిగా అభివృద్ధి చేయాలి అనే గొప్ప సదుద్దేశంతో తిరుపతిని మహానగరాల సరసన చేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు.
తిరుపతిని స్వర్ణతో ముఖాభివృద్ధిగా తీర్చిదిద్దిన ఘనత తిరుపతి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్కే దక్కిందని ప్రజలందరూ అభినయ్ రెడ్డి మద్దతును బలపరచాలని మోనిషారెడ్డి తెలిపారు. తిరుపతి 41వ డివిజన్ పరిధిలోని వరదరాజనగర్, అంబేద్కర్ కాలనీ, పాచిగుంట పరిసర ప్రాంతాల్లో ఆ డివిజన్ కార్పొరేటర్ స్రవంతి, భూమన అభినయ్ రెడ్డి సతీమణి మోనిషా, రాజేష్, పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి కరపత్రాన్ని అందజేస్తూ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ ఫలాలను విన్నవిస్తూ ముందుకు కొనసాగారు. ప్రతి గడప నుండి తమకు విశేష స్పందన లభిస్తోందని, మే 13న జరిగే ఎన్నికల్లో అభినయ్ రెడ్డిని తిరుపతి నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలంతా కృషి చేస్తున్నారని, అందులో భాగంగా వారి వద్ద నుండి పెద్ద ఎత్తున తమ పార్టీ శ్రేణులకు, నాయకులకు మద్దతు లభించడం సంతోషంగా ఉందని అన్నారు. భూమన అభినయ్ రెడ్డికి తిరుపతిని అభివృద్ధి చేయాలనే ఆశయంతోనే ఎన్నికల్లోకి వచ్చారని, శాసనసభ్యుడిగా అవకాశం కల్పిస్తే ఇంతకు రెండింతలుగా తిరుపతిని అభివృద్ధి చేసి చూపుతారని మోనిషా పేర్కొన్నారు. ఇక్కడ గెలుపు శబ్దం గట్టిగానే వినపడతా ఉంది. ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ అందరినీ ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేయమని అభివృద్ధి కనపడతానే ఉంది. ఇంకా కూడా ఎక్కువ అభినయ్కి విజన్ ఇంకా చాలా ఉంది. తిరుపతిని ఎక్కడో మార్చాలని చూస్తున్నారు ఆయన. అందరినీ ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని కోరుకుంటూ ఈరోజంతా బాగా పాజిటివ్గా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే జగన్ అన్న ఇచ్చిన పథకాలన్నీ అందరూ లబ్ధి పొందారు. రెస్పాన్స్ అయితే బాగా పాజిటివ్గా ఉంది. ఇదే మంచి మెజారిటీ గెలుస్తామని అనుకుంటున్నాను నేనైతే. ప్రతి ఇంటిలో హారతులు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ బిడ్డని ఆశీర్వదించినట్టు, వాళ్ళ బిడ్డ ఏ విధంగా అయితే వస్తే ఆశీర్వదిస్తారో అదేవిధంగా అక్కని ఇంటింటికి హారతులతో ఆహ్వానించారు. ఖచ్చితంగా తిరుపతిలో అత్యధిక మెజారిటీతో అభినయన్న గెలుస్తాడనేది ఇదొక నిదర్శనం. అభినయన్న చేసిన అభివృద్ధి మాలాంటి ఎంతో యువకుల్ని నాయకులుగా తీర్చిదిద్దిన అభినయన్నకి మేమందరం తోడుగా నిలబడి అభినయన్నను గెలిపించుకుంటామని మరొకసారి గట్టిగా చెప్తున్నాం. ఇదిలా ఉండగా 12వ డివిజన్లోని వెంకటరెడ్డి కాలనీ, గాంధీపురం, గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్స్ ఆ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే బాబు పర్యటించి డివిజన్కు జరిగిన అభివృద్ధి, ప్రతి ఇంటికి అందిన సంక్షేమ ఫలాలు, అందుతున్న పెన్షన్ల గురించి వివరిస్తూ తిరుపతి లోక్సభ అభ్యర్థి గురుమూర్తి, శాసనసభ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తిరుపతి నగరవాసులకు ఆహార పొట్లాలను, నిత్యావసర సరుకులను అందించి నగరవాసులకు తోడుగా ఉన్నారని, అటువంటి వారికి తమ మద్దతు కల్పించి అభినయ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఈ రాష్ట్రాన్ని, తిరుపతిని, దేశాన్ని కరోనా కబళించిన సంగతి మీకు తెలిసిందే. కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం టెస్టులు, ట్రీట్లు, బెడ్డులు, ఆహార పంపిణీ, కూరగాయల పంపిణీ, బియ్యం పంపిణీ తదితర కార్యక్రమాలన్నీ కరోనా సమయంలో చేసిన సంగతి తిరుపతి ప్రజలకు విదితమే. ఈరోజు ఏదో టికెట్ కొనుక్కొని డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే అవుదామని వచ్చిన వాళ్ళకి తిరుపతి ప్రజలు తమకు సేవ చేసిన వాళ్ళకి, తిరుపతిని అభివృద్ధి చేసిన వాళ్ళకే ఓటు వేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం. వైసీపీ బీసీ యువతపై చిత్తూరు రౌడీలు దాడికి పాల్పడ్డారు. ఆరణి శ్రీనివాసులు దౌర్జన్యాలు శృతిమించిపోతోందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరుపతిలో గిరిపురంలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ బీసీ యువతపై చిత్తూరు నుంచి వచ్చిన జనసేన రౌడీలు దాడికి తెగబడ్డారు. వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్కి మద్దతుగా గిరిపురంలో వడ్డర సామాజిక వర్గానికి చెందిన యువకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి చిత్తూరు జనసేన రౌడీలు ఎదురుపడ్డారు. తమకే ఎదురొచ్చేంత మొగాళ్ల అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై తిరుపతి పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రశాంతంగా ఉన్న తిరుపతి నగరానికి చిత్తూరు రౌడీ సంస్కృతిని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తీసుకొచ్చారని తిరుపతి పౌర సమాజం మండిపడుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా ప్రచారంలో దాడులకు పాల్పడిన ఘటనలు తిరుపతిలో లేవని నగరవాసులు చెబుతున్నారు. ఆరణి శ్రీనివాసులు తనతో పాటు చిత్తూరు నుంచి రౌడీయిజాన్ని దిగుమతి చేసుకున్నారని, ఎన్నికల్లో తన ప్రతాపాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు ప్రతి ఒక్కరిపై ప్రదర్శిస్తున్నారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో రౌడీలకు, గూండాలకు చోటు లేదని, ఆ విషయాన్ని ఎన్నికల్లో ఓటు ద్వారా నగరవాసులు నిరూపిస్తారని హెచ్చరిస్తున్నారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరాన్ని విషపూరిత నగరంగా గూండాలతో, రౌడీలతో, అల్లరి మూకలతో తిరుపతి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కుట్ర పన్నుతున్నారని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం బాలాజీ పేర్కొన్నారు. చిత్తూరులో ఏ విధంగా అయితే ఆరణి శ్రీనివాసులు మరి అక్కడ రాజకీయ సంస్కృతిని ఇక్కడ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దాలన్నటువంటి దురాలోచనతో ఈనాడు తిరుపతి నియోజకవర్గంలో జరుగుతున్న పోటీలో ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు చిత్తూరు నుంచి తీసుకొచ్చి 25 మందిని ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతోంది. ఆ 25 మందికి ఇక చిత్తూరులో ఓటు హక్కు ఉన్నారు, కానీ చిత్తూరుతో పాటు చిత్తూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరూ తీసుకొచ్చి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించడం జరుగుతోంది. అంటే శ్రీనివాసులు గారికి కూడా ఓటు లేదు ఇక్కడ. అంటే ఓటు ఎక్కడున్నా కూడా, రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి వారు కూడా
ఇక్కడ తిరుపతిలో పోటీ చేయడం జరుగుతుంది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులకు పెన్షన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీ విషయంలో చాలా కంప్లైంట్లు వచ్చాయని గుర్తు చేసిన ఎన్నికల సంఘం గతంలో ఇచ్చిన ఆదేశాలను పక్కాగా పాటించాలని సూచించింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని, కుదరని పక్షంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో చెల్లించాలని పేర్కొంది. గతంలో మాదిరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ను పెన్షన్ల పంపిణీకి ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్లు పొందేవారికి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30నే జారీ చేసినట్లు పేర్కొంది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టం చేసింది. పంపిణీకి పర్మనెంట్ ఎంప్లాయీస్ను వినియోగించుకోవాలని పేర్కొంది. పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇవ్వడానికి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది. ప్రజెంట్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యుడు టారెత్తిస్తున్నాడు. మే తొలివారంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఎండలు, వడగాల్పులు, ఉక్కపోత కారణంతో జనాలు బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. ఈ ఎండల్లో వృద్ధులు, దివ్యాంగులు 2-3 కిలోమీటర్లు వెళ్లి గ్రామ సచివాలయాల్లో పెన్షన్ తీసుకోవడం అంటే ఇబ్బంది అవుతుంది. ఈ క్రమంలోనే సకాలంలో డబ్బు రెడీగా ఉంచుకోవడంతో పాటు లబ్ధిదారుల ఇళ్లకే పంపిణీ జరిగేలా చర్యలు చేపడితేనే వారంతా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంది. సచివాలయానికి తిరగాలన్నా మాకు ఇబ్బందిగా ఉంది. మేము తిరగలేకపోతున్నాము. మాకు బీపీ షుగర్లు ఉండేది, ఎండలకు దానికి తిరగలేకపోతున్నాము. మాకు ఇంటి దగ్గరికే పింఛనీళ్ళు ఎత్తుకొని వచ్చేస్తే 6 గంటకంతా ఇచ్చేవాళ్ళు ముందు. ఇప్పుడు మేము సచివాలయం తిరగలేకపోతున్నాము. దారి మధ్యలో కళ్ళు తిరిగేది ఇట్లా పడిపోతున్నాము. దయచేసి మాకు ఇంటికాడికి పింఛని తెచ్చి ఇవ్వాలని కోరుకుంటాను. ప్రతి దానికి వాళ్ళని మేము సలహా అడుగుతుంటే మాకు చెప్తాను ఉన్నారు. కానీ ఇప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది. నేను మా ఇంటిని హ్యాండిక్యాప్డ్ కాబట్టి నేను తీసుకోలేకపోతున్నాను. ఆడదాన్ని కదా సార్, అందుకనేసి నేను తీసుకోలేకపోతున్నాను. మా ఇంటికే వచ్చి మీరు పింఛన్ ఇస్తే చాలా బాగుంటుంది సార్. మా కష్టాలు కూడా తీరిపోతాయి. మాకు ఎంతో నమ్మకమైన వాళ్ళు మీరు. మేము ఇప్పటి వరకు మాకు బాగానే చేసినారు. మీరు చాలా బాగా చేసినారు. దేశంలో వినాశకర పాలన సాగిస్తున్న మోడీకి వత్తాసు పలుకుతూ ఎన్నికల్లో జతకట్టిన టీడీపీ, జనసేనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఇండియా కూటమి బలపరుస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి మురళి కోరారు. తిరుపతిలో ఇండియా కూటమి నాయకులు సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి మురళిని గెలిపించాలని కోరుతూ నగరంలో విస్తృతంగా ప్రచారం చేశారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం 7 గంటల నుంచి కమ్యూనిస్టులు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్థిస్తూ పోరాటాల ద్వారా వారు సాధించిన హక్కుల గురించి వివరించారు. ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు, తాయిలాలకు తలంచకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈవేళ ఓటుకు నోటుకు అమ్ముకుంటారా, లేకపోతే కమ్యూనిస్టు పార్టీ కంకి కొడవలు గుర్తుకు ఓటేస్తారో తిరుపతి పట్టణ ప్రజల్ని కోరుకుంటా ఉన్నాం. ప్రజలు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. ఒక అవకాశం గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, వైసీపీ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. మాకు ఒక అవకాశం కల్పించండి. 5 సంవత్సరాలు తిరుపతి అవినీతి లేనటువంటి తిరుపతి పట్టణాన్ని వచ్చేటువంటి యాత్రికులు సౌకర్యం కావచ్చు, లేకపోతే యాత్రికులు వచ్చేటువంటి అనేకమైనటువంటి జబ్బులతో తిరుపతి పట్టణానిపైన ప్రభావం పడకుండా ఈవేళ మేము కమ్యూనిస్టులు దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి తిరుపతి పట్టణ అభివృద్ధికి మేము ఉంటాం. కంకి కొడవలు గుర్తుకు ఓటేయండి. భవిష్యత్తు మొత్తం ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ దేనని, పరిశ్రమల్లో ఫ్లూయిడ్ మెకానిజం వినియోగం ఎక్కువగా ఉంటుందని, దీనిపై మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన, ఉపాధి అవకాశాలపై జాతీయ సెమినార్ నిర్వహించినట్లు ఎస్వీయు మెకానికల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ అరుణ తెలిపారు. తిరుపతి ఎస్వీయు ఇంజనీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ అనే అంశంపై నేషనల్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఐటి చెన్నై మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సోమశేఖర్, ఐఐటి తిరుపతి మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ రవిశంకర్, డిఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ కరుణానిధి, కళాశాల ప్రిన్సిపల్ ఆర్వీఎస్ సత్యనారాయణ, డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ దివాకర్ రెడ్డి, సెమినార్ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ అరుణ, ప్రొఫెసర్ హేమ విచ్చేసి ప్రసంగించారు. ఈ ఫ్లూయిడ్ పవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ప్రతి వెహికల్ ఏమి మూవ్ కావాలన్నా కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ మూవ్ కావాలన్నా, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మిషనరీ రన్ చేయాలన్నా ఫ్లూయిడ్ పవర్ ద్వారానే రన్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, సరౌండింగ్ సిస్టర్ కాలేజెస్కి అందరికీ కూడా ఈ ఫ్లూయిడ్ పవర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజెప్పుతూ
సిమిలర్లీ ఎస్వి యూనివర్సిటీలో మేము ఒక ఫ్లూయిడ్ పవర్ సొసైటీ ఆఫ్ ఫ్లూయిడ్ పవర్ అనేది ఉంది. దీని ద్వారా పలు ఇంటర్న్షిప్స్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ ప్రోగ్రామ్ కాబట్టి పలు ఇంటర్న్షిప్స్ని క్రియేట్ చేయడానికి, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి, అట్లాగే ఐఐటితో యూనివర్సిటీకి ర్యాపోర్ట్ పెంచడానికి, ఐఐటిలో మా పిల్లలకి ఇంటర్న్షిప్ పెట్టుకోవడానికి సరౌండింగ్ కాలేజెస్ వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఫ్యాకల్టీకి మోర్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఈ ఫ్లూయిడ్ పవర్ సొసైటీ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుతుంది అనేసి ఇంపార్టెన్స్తో. సో ఈ సెమినార్కి ఐఐటి మెడ్రాస్ నుంచి సోమశేఖర్ సార్, ఐఐటి తిరుపతి నుంచి మామిళ్ళ రవిశంకర్ సార్, అదేవిధంగా హైదరాబాద్ ఆర్సీఐ డిఆర్డిఓ నుంచి కరుణానిధి సార్ అటెండ్ అవుతున్నారు స్పీకర్స్గా. సో వాళ్ళు మంచిగా స్టూడెంట్స్ని అనలైజ్ చేస్తారు ఈ టాపిక్ పైన. సో కాబట్టి వాళ్ళకి మంచి ఐడియా వస్తుంది, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బాగా ఇంప్రూవ్ అవుతాయనేసి సెమినార్ దోహదపడుతుంది దానికి. థ్యాంక్స్ అండి. రెడ్ శాండిల్ అక్రమ రవాణాకి యూజ్ చేసిన వాహనాలు అధికారులు సీజ్ చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా సీజ్ చేసిన వాహనాలకు మోక్షం మాత్రం లభించడం లేదు. మోక్షం ఎప్పుడో అని వాహనాలు దీనంగా ఎదురుచూస్తున్నాయి. శేషాచలంలోని అరుదైన ఎర్రచందనం సంపదను దోచుకెళ్లడానికి స్మగ్లర్లు రవాణాకు అనుకూలమైన వాహనాలను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగుతూ ఉంటారు. సిద్ధం చేసుకున్న వాహనాల్లో లోడ్ చేసుకుని వారు అనుకున్న గమ్యానికి క్షేమంగా చేరే విధంగా వాహనాల ఫిట్నెస్ చూసుకొని మరీ ఎర్రచందనం అక్రమ రవాణా జరిపిస్తూ ఉంటారు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం పరిరక్షణకు శ్రమించే అటవీశాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు స్మగ్లర్ల ఎత్తుగడలను ఛేదించి తరలిపోతున్న ఎర్రచందనం దుంగలను శ్రమించి పరిరక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలో దుంగలను లోడ్ చేసే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తారు. అలా అధికారుల ద్వారా సీజ్ చేయబడిన వాహనాలు కోర్టులలో కేసులు పరిష్కారమై తీర్పు వచ్చే వరకు వేలం వేయడానికి అనుమతి లేదు. ఏళ్ల తరబడి సీజ్ అయిన వాహనాలు తిరుపతి నగర పరిధిలోని కపిలతీర్థం వద్ద గల అటవీశాఖ టాస్క్ ఫోర్స్ కార్యాలయాలు, ఇతర అటవీ విభాగాల కార్యాలయాల సమీపంలో వందల్లో పడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాహనాల పరిస్థితి దయనీయ దుస్థితికి చేరింది. అగ్గి రాజుకుంటే ఇక అంతే సంగతులు. సీజ్ అయిన వాహనాలు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న అటవీశాఖ టాస్క్ ఫోర్స్ కార్యాలయాల వద్ద పక్కపక్కనే నిలుపబడి ఉన్నాయి. ఏళ్ల తరబడి చెట్లు కింద ఉండడంతో చెట్ల నుంచి రాలే ఆకులు వాహనాలపై, వాహనాల సమీపంలో పడి దట్టంగా పేరుకుపోయాయి. అసలే ఎండలు మండిపోతున్న తరుణంలో ఏదైనా అనుకోని ప్రమాదంలో అగ్గి రాజుకుంటే ఇక ఈ సీజ్ అయిన వాహనాలు కాలి బూడిదవ్వక మానదు. ఇప్పటికే అడవిలో కార్చిచ్చులు ఏర్పడి హెక్టార్ల కొద్దీ అటవీ భూభాగంలోని పచ్చని చెట్లు కాలి బూడిదవ్వడం మనం చూస్తున్నాం. స్మగ్లర్ల నుంచి సీజ్ చేయబడిన వాహనాలకు విడిభాగాలు కనుమరుగవుతున్నాయి. వాహనం సీజ్ చేసిన రోజు వాహన రూపు ఒకలా ఉంటే నేడు వాటి విడిభాగాలు కనుమరుగై దర్శనమిస్తున్నాయి. సీజ్ చేయబడిన వాహనాల విడిభాగాలు ఎలా మాయమైపోతున్నాయో అధికారులే చెప్పాలి. సీజ్ చేయబడిన వాహనం ప్రభుత్వానికి ఆస్తి వంటిది. ఆ వాహనం విడిభాగాలు మాయమైతే ఒకవేళ వేలం వేసినప్పుడు ఆ రోజు విలువ బట్టి, వాహన దుస్థితి బట్టి వేలంలో ఆ వాహనం అమ్ముడుపోయే పరిస్థితి ఉంటుంది. ఇలా వాహనాలకు ఉన్న విడిభాగాలు కనుమరుగైతే ప్రభుత్వానికి చేకూరే ఆదాయం తగ్గిపోతుంది. సీజ్ అయిన వాహనాలకు బహిరంగంగా వేలం నిర్వహిస్తే లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. కానీ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ వాహనాలకు కోర్టులలో తీర్పు ద్వారా లైన్ క్లియర్ అయితే తప్ప వీటికి మోక్షం ఉండదు. అధికారులు సీజ్ అయిన వాహనాల పూర్తి రక్షణ పట్టించుకునే పరిస్థితి ఉండదు. కనుక కోర్టులలో తీర్పులు త్వరితగతిన వెలువడేలా ప్రయత్నాలు చేస్తే తప్ప ఈ వాహనాలకు పట్టిన తుప్పు వదిలే ప్రసక్తే లేదు. ఇకనైనా ఆ దిశగా అధికారులు ముందడుగులు వేస్తారని ఆశిద్దాం. యాక్చువల్గా ఈ మనం పట్టుకున్న లాగ్స్ కానీ వెహికల్స్ కానీ మనకి ఇదేంటంటే అండి, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిన ప్రాపర్టీ కాబట్టి ఏ ఏరియాలో మనం ఆ కేసెస్ పట్టుకోవడం జరిగిందో ఆ కన్సర్న్డ్ ఫారెస్ట్ వాళ్ళకంటే డిఎఫ్ఓ గారికి మనం కాన్ఫిస్కేషన్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఆర్డర్స్ తీసుకుని వాళ్ళకే ఈ లాగ్స్ కానీ వెహికల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ లాగ్స్ అన్నీ కూడా వాళ్ళ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఏదైతే డిపో ఉందో ఆ డిపోలో పెట్టి అక్కడి నుంచి గవర్నమెంట్ ఈ ఆక్షన్ ద్వారా అట్లని ఆక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా వెహికల్స్కి వచ్చేటప్పటికి కన్సర్న్డ్ డిఎఫ్ఓ గారు అట్లని ఆక్షన్ చేయవలసి ఉంటుందండి. అందులో ఏదైనా వెహికల్స్ మంచి వెహికల్స్ ఉన్నాయంటే కాన్ఫిస్కేషన్ చేయడం కానీ లేదంటే ఆక్షన్ చేయడం కానీ జరుగుతుంది. సిన్స్ ఇవన్నీ కూడా ఈ వెహికల్స్ ఆక్షన్స్కి వచ్చేటప్పటికి లీగల్గా కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఈ వెహికల్స్కి ఫేక్ నెంబర్స్ తోటి వాళ్ళు వాడడము, వెహికల్ ఓనర్ ఐడెంటిఫై కాకపోవడం, వెహికల్ ఓనర్ సిన్స్ ఆక్షన్ చేయాలంటే వెహికల్ ఓనర్కి కంపల్సరీగా మనం నోటీసెస్ సర్వ్ చేయాలి. ఆ ప్రాసెస్ కొద్దిగా డిలే అవ్వడం వల్ల కొద్దిగా ఇది బాగా డిలే కనబడుతుంది. బట్ వీఆర్ ఇన్ కంటిన్యూస్ టచెస్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మన దగ్గర నుంచి అయితే రెడ్ శాండ్వుడ్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి లాగ్స్ కానీ వెహికల్స్ కానీ మన దగ్గర అయితే ఏం పెండింగ్ లేదు, అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్.
వేసవి తీవ్రంగా భయపెడుతోంది. మే నెల రాకుండానే ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రానున్న 3-4 రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుందని ఐఎండీ సూచించింది. ఏపీలో వాతావరణం భయపెడుతోంది. ఉపరితల ఆవర్తనం లేకపోవడం, సముద్రం నుంచి వేడుగాలులు వీస్తుండటంతో రాష్ట్రమంతా ఎండలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. అదే సమయంలో ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం పూర్తిగా పడిపోయిందని తెలుస్తోంది. ఫలితంగా ఉక్కపోత పెరిగిపోయి జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2-3 రోజులు రాయలసీమ, కోస్తాంధ్రలో వేడిగాలులు వీయనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నంద్యాల, కడప, ఏజెన్సీలోని 37 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీయనున్నాయి. ఇక వచ్చే వారం కూడా వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే వారం మొదటి 2 రోజులు 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగానే నమోదు కావచ్చు. అటు పగటి ఉష్ణోగ్రతలు, ఇటు వడగాల్పుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, రోగులు, గర్భిణీ స్త్రీలు పగటిపూట బయటకు రావద్దంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు నీరు లేదా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మజ్జిగ, బార్లీ నీళ్లు, నిమ్మరసం, ఓఆర్ఎస్ ఎక్కువగా తీసుకోవాలని అంటున్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సిఆర్పిసి సెక్షన్ 41A నోటీస్ ఇచ్చి విచారణ తెలపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా వెంకటేశ్వరుడి ఆలయంపై టీటీడీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో టీటీడీ ఐటీ శాఖకు చెందిన మురళీ సందీప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల పోలీసులు రమణ దీక్షితులపై ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రమణ దీక్షితులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి 41A నోటీసు నిబంధనను పాటించాలని పోలీసులను ఆదేశించారు. ఒకవేళ పోలీసులు ఈ కేసులో అభియోగ పత్రం దాఖలు చేస్తే దానిని సవాలు చేసుకునే స్వేచ్ఛను పిటిషనర్కు ఇస్తూ వ్యాజ్యంపై విచారణను మూసివేశారు. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. 2 రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షా ఫలితాలు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లలో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామివారి దర్శనం 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని 57,900 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3,81,00,000 రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో భద్రత డొల్ల, సీసీ కెమెరాల ఊసేలేదు అంటూ వరుస కథనాలు ప్రసారంతో రుయా అధికార గణంలో కదలిక వచ్చింది. సిటీ కేబుల్ కథనానికి స్పందిస్తూ ఆసుపత్రిలో సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగుల భద్రత డొల్లగా మారడంతో పాటుగా రోగుల సహాయకుల వస్తువులు ఎక్కువగా చోరీలకు గురయ్యేవి. ఇక్కడ వీరు నిత్యం బాధితులే. పాత నేరస్తులు సైతం రుయా ప్రాంగణాన్ని తమ అడ్డాగా మార్చుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయినా పేదల పెద్ద ఆసుపత్రిలో సీసీ కెమెరాల ఊసేలేదు. నిత్యం ఏదో ఓ చోట చోరీలు జరుగుతూనే ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. రోగులు నిలదీస్తే సెక్యూరిటీ సిబ్బందిపైకి నెట్టేయడం షరా మామూలైపోయింది. సుమారు 10,000 మంది నిత్యం ఇక్కడ వైద్య సేవలు పొందడం, విధులు నిర్వహించడం, శిక్షణ పొందడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పరిపాలన, పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండడంపై జీటీపీఎల్ సిలికం సిటీ కేబుల్ గతంలో అనేక మార్లు కథనాలను ప్రసారం చేసింది. వందలాది మంది ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు, శ్రీ పద్మావతి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందిన నర్సింగ్ విద్యార్థులు, పారామెడికల్ విద్యార్థులు, పలు విభాగాలకు చెందిన వైద్య అధ్యాపకులు, వైద్య నిపుణులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది, సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికులు, వీరికి తోడు వివిధ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల నుంచి సుమారు 1000 మందికి పైగా నర్సింగ్ విద్యార్థులు ఇక్కడ సేవలందిస్తూ ఉంటారు. ఎప్పుడూ బిజీగా ఉండే రుయాలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో స్పందించిన ఆసుపత్రి యంత్రాంగం ఇటీవల 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించింది. ఆసుపత్రికి 3 ప్రధాన ద్వారాలు ఉండగా లోపల 34 వైద్య విభాగాలు ఉన్నాయి.
వీటన్నింటిలో ఇప్పటికే 120 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో 20 కెమెరాలను అదనంగా కూడా అమర్చనున్నట్లు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. రుయా ఆసుపత్రిని పూర్తిగా నిఘా నీడలోకి తీసుకువచ్చామని, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటన్నింటినీ పూర్తిగా సూపరింటెండెంట్ ఛాంబర్ నుంచి నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వారు ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టమని చెప్పారు. దానిలో భాగంగా ఏంటంటే 116 కెమెరాలు అనేది మన హాస్పిటల్లో చాలా చోట్ల అన్ని వార్డులలోనూ, ఎమర్జెన్సీ దగ్గర, తర్వాత పార్కింగ్ ప్లేసెస్లోనూ చాలా చోట్ల పెట్టడం జరిగింది. అది పేషెంట్ కేర్ ఎలా జరుగుతుంది, అడ్మినిస్ట్రేటర్స్ ఏమైనా మేము తెలుసుకుందుకు, అలాగే కూడా ఈ సెక్యూరిటీ పర్పస్ గురించి ఎక్కడెక్కడ కొన్ని దొంగతనాలు జరిగినా కూడా, ఇప్పుడు ఈ మధ్యన కొన్ని దొంగతనాలు జరిగాయి, అది కూడా వెంటనే సీసీ కెమెరాలు చూసి పోలీస్ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ కెమెరాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ విషయం అందరూ తెలుసుకుని, కాకపోతే ఏంటంటే కెమెరాలు ఉన్నా కూడా ఏంటంటే సెక్యూరిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా కూడా దొంగలు ఉంటారు, మన జాగ్రత్తలో ఉండాలి. కానీ మనకేంటంటే ఈ వ్యవస్థ అనేది మనకు ఉంది అనే విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు సంకటహర చతుర్దశి సందర్భంగా సంకటహర చతుర్థి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్య యాదవ్, సిఎస్ఓ నాగభూషణం మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గణపతయే స్వాహా. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గణపతి. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం. ఇదిలా ఉండగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం సంకటహర చతుర్థి వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి తరువాత 4వ రోజు ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతం నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయంలో 2 పర్యాయాలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆలయ వేద పండితులు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం 7 గంటలకు ఆలయ మాడవీధుల్లో స్వామివారు స్వర్ణరథంపై ఊరేగారు. అలాగే తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అని, రెండవది సంకటహర చతుర్థి అని, సంకటములను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండె చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, రాజశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,760 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,678 రూపాయలు. వెండి 1 కేజీ ధర 83,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 85 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సముద్ర తీరంలో భారీ సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన తిమింగలాలు, ఆశ్చర్యపోయిన సందర్శకులు. గుజరాత్లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము, పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ విస్తృత ప్రచారం, భూమన కుటుంబానికి అపూర్వ స్వాగతం. దౌర్జన్యాలకు తెగబడుతున్న కూటమి అభ్యర్థి ఆరణి, వైసీపీ బీసీ యువతపై చిత్తూరు రౌడీల దాడి. పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త, ఇక ఇంటి వద్దకే సంక్షేమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.